Hello students, welcome to online class. This is lecture number 31. Now in this lecture we will explain the concept of jQuery effects. jQuery enables us to add effects on a web page. jQuery effects can be categorized into fading, sliding, hiding or showing and animation effects. jQuery ఉపయోగించి మనం HTML ఎలిమెంట్స్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ని అప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఎఫెక్ట్స్ని ఏ విధంగా కేటగరైజ్ చేశారంటే ఫేడింగ్ ఎఫెక్ట్స్, స్లైడింగ్ ఎఫెక్ట్స్, హైడింగ్ ఆర్ షోయింగ్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్ ఎఫెక్ట్స్. jQueryలో మనం ఫేడింగ్కి, స్లైడింగ్కి, హైడింగ్ ఆర్ షోయింగ్కి మరియు యానిమేషన్స్ పెర్ఫామ్ చేయడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. different kinds of methods ఉన్నాయి. With the help of those methods we can give different kinds of effects to your HTML elements. now చూడండి, ఇక్కడ jQuery ఎఫెక్ట్స్ని ఏ విధంగా కేటగరైజ్ చేశారంటే మెయిన్గా 4 టైప్స్. ఫస్ట్ డిస్ప్లే ఎఫెక్ట్స్. డిస్ప్లే ఎఫెక్ట్స్లో ఏమేమి వస్తాయంటే హైడ్, షో, టాగుల్. హైడ్, షో, టాగుల్ ఆ 3 ఎఫెక్ట్స్ వస్తాయండి. అంటే హైడ్ మెథడ్, షో మెథడ్, టాగుల్ మెథడ్ ఆ 3 ఉపయోగించి మనం డిస్ప్లే ఎఫెక్ట్స్ని పెర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫేడింగ్ ఎఫెక్ట్స్. ఫేడింగ్ ఎఫెక్ట్స్ని ఇవ్వడానికి HTML ఎలిమెంట్స్కి మన దగ్గర 4 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, ఫేడ్ టాగుల్, ఫేడ్ టు. ఇక్కడ కనపడే ఈ 4 మెథడ్స్ ఉపయోగించి మనం మన HTML ఎలిమెంట్స్కి ఫేడింగ్ ఎఫెక్ట్ని అప్లై చేయొచ్చు. నెక్స్ట్ స్లైడింగ్ ఎఫెక్ట్స్. స్లైడింగ్ ఎఫెక్ట్స్ అంటే ఏదైనా ఎలిమెంట్స్ని స్లైడ్ డౌన్ చేయడం కానీ, అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లోకి మూవ్ చేయడం కానీ, లేదా అప్వర్డ్ డైరెక్షన్లోకి మూవ్ చేయడం కానీ, లేదా స్లైడ్ టాగుల్ పెర్ఫామ్ చేయడానికి మనకి jQueryలో 3 మెథడ్స్ ఉన్నాయండి. సో ఒకటి స్లైడ్ అప్, స్లైడ్ డౌన్ అండ్ స్లైడ్ టాగుల్. బై యూజింగ్ దీస్ 3 మెథడ్స్ వీఆర్ గివింగ్ స్లైడింగ్ ఎఫెక్ట్స్ టు యువర్ HTML ఎలిమెంట్స్. అలాగే jQueryలో యానిమేట్ అనే మెథడ్ ఉంది. విత్ ద హెల్ప్ ఆఫ్ యానిమేట్ మెథడ్ యూ కెన్ గివ్ సమ్ యానిమేషన్స్ టు యువర్ HTML ఎలిమెంట్స్. ఫస్ట్ మనం డిస్ప్లే ఎఫెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎఫెక్ట్ చూడండి, ఫస్ట్ మెథడ్ చూడండి, హైడ్. ద jQuery హైడ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు హైడ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. దిస్ ఈజ్ సిమిలర్ టు CSS ప్రాపర్టీ డిస్ప్లే కోలన్ నన్. సో jQueryలో హైడ్ అనే మెథడ్ని కాల్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ని హైడ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఎటువంటిదంటే సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదండి. డిస్ప్లే ప్రాపర్టీ ఉంటుంది. డిస్ప్లే ప్రాపర్టీకి మనం నన్ను కనుక ఇచ్చినట్లయితే మీకు ఆ HTML ఎలిమెంట్స్ అనేవి ఏమవుతాయంటే హైడ్ అవుతాయి. అలాగే నువ్వు HTML ఎలిమెంట్స్ని కనుక హైడ్ చేయాలంటే jQueryలో హైడ్ మెథడ్ని కాల్ చేయొచ్చు. ద హైడ్ మెథడ్ ఈజ్ సిమిలర్ టు ద ప్రాపర్టీ ద హైడ్ మెథడ్ ఈజ్ సిమిలర్ టు డిస్ప్లే ప్రాపర్టీ దట్ ఈక్వల్ టు నన్. సో నెక్స్ట్ సింటాక్స్ చూడండి. హైడ్ మెథడ్కి బేసిక్గా 3 సింటాక్స్లు ఉన్నాయండి. సో ఫస్ట్ సింటాక్స్ ఏంటంటే $selector .hide. చూడండి, ఇక్కడ హైడ్ అనే మెథడ్ ఏ విధమైన పారామీటర్స్ తీసుకోవట్లా ఫస్ట్ సింటాక్స్లో. నెక్స్ట్ సింటాక్స్ చూడండి, $selector .hide స్పీడ్ కాల్ బ్యాక్. స్పీడ్ కాల్ బ్యాక్ 2 పారామీటర్స్ ఉన్నాయండి, ఒకటి స్పీడ్, రెండోది కాల్ బ్యాక్. నెక్స్ట్ అలాగే థర్డ్ సింటాక్స్ చూడండి, $selector .hide స్పీడ్ ఈజింగ్ కాల్ బ్యాక్. ఇప్పుడు మనం ఈ హైడ్ మెథడ్కి ఎన్ని పారామీటర్స్ ఇవ్వచ్చు అంటే 3 పారామీటర్స్ ఇవ్వచ్చు. ఒకటి స్పీడు, రెండోది ఈజింగ్, మూడోది వచ్చి కాల్ బ్యాక్. ఇక్కడ చెప్పిన స్పీడు, ఈజింగ్, కాల్ బ్యాక్ ఆ 3 పారామీటర్స్ కూడా ఆప్షనల్ పారామీటర్స్. ఫస్ట్ పారామీటర్ చూడండి, స్పీడ్. ఇట్ ఈజ్ ఎన్ ఆప్షనల్ పారామీటర్. సో స్పీడ్ అనేది కూడా ఏ పారామీటర్ అంట, ఆప్షనల్ పారామీటర్. ఇట్ డిటర్మైన్స్ ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ ఎఫెక్ట్. ఓకే, సో మీకు ఇక్కడ ఉండే స్పీడ్ అనేది ఏం చెప్తుందంటే ఎఫెక్ట్ యొక్క డ్యూరేషన్ని స్పెసిఫై చేస్తుంది. అంటే హైడ్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏవైనా సెలెక్టర్ ఎలిమెంట్స్గా పారాగ్రాఫ్స్ తీసుకున్నాం, ఆ పారాగ్రాఫ్స్ మీద మనం హైడ్ మెథడ్ని కాల్ చేసాం.
ఆ పారాగ్రాఫ్స్ హైడ్ అవ్వడానికి ఎంత సమయం పట్టాలి, అంటే ఆ ఎఫెక్ట్, ఆ హైడ్ అనే ఎఫెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఎంత డ్యూరేషన్లో కంప్లీట్ అవ్వాలో మనం ఈ స్పీడ్ అనే పారామీటర్ ద్వారా మనం స్పెసిఫై చేస్తాం. సింప్లీ ఇట్ స్పెసిఫైస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఎఫెక్ట్. సో ఈ స్పీడ్కి మనం ఏ వాల్యూస్ ఇవ్వచ్చు అంటే స్లో ఇవ్వచ్చు, లేదా ఫాస్ట్ ఇవ్వచ్చు, లేదా న్యూమరికల్ వాల్యూ ఇవ్వచ్చు. మనం ఇచ్చే న్యూమరికల్ వాల్యూ ఏ విధంగా తీసుకుంటుందంటే మిల్లీ సెకండ్స్లో తీసుకుంటుంది. సో స్పీడ్ స్పెసిఫైస్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎఫెక్ట్. ద స్పీడ్ పారామీటర్ మే బీ స్లో ఆర్ ఫాస్ట్ ఆర్ సమ్ న్యూమరికల్ వాల్యూ. ద న్యూమరికల్ వాల్యూ ఇన్ మిల్లీ సెకండ్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పారామీటర్ చూడండి, ఈజింగ్. ఇట్ ఈజ్ ఆల్సో అన్ ఆప్షనల్ పారామీటర్. ఇట్ స్పెసిఫైస్ ద స్పీడ్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ ద యానిమేషన్. సో ఇది కూడా మీకు ఏం స్పెసిఫై చేస్తుందంటే స్పీడ్ ఆఫ్ ద ఎలిమెంట్ని స్పెసిఫై చేస్తుంది అట్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ ద యానిమేషన్స్. అంటే స్టార్టింగ్లో ఏ విధంగా ఉంటుంది స్పీడ్ అనేది, అలాగే ఆ ఎఫెక్ట్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, మిడిల్లో ఏ విధంగా ఉంటుంది ఆ స్పీడ్. నెక్స్ట్ ద పాసిబుల్ వాల్యూస్ ఆర్ స్వింగ్ అండ్ లీనియర్. అంటే ఈజింగ్ ఎఫెక్ట్కి, ఈజింగ్ అనే ఎఫెక్ట్కి మనం ఏమేవచ్చు అంటే ఈజింగ్ ప్లేస్లో మనం రెండు వాల్యూస్ ఇవ్వచ్చు అండి. ఒకటి స్వింగ్, రెండోది వచ్చి లీనియర్. సో ఒకవేళ మీరు స్వింగ్ కనుక ఇచ్చినట్లయితే మూవ్స్ స్లోయర్ అట్ ద బిగినింగ్, అంటే ఎఫెక్ట్ అనేది స్లోగా బిగిన్ అవుద్ది. ఓకే, బిగినింగ్లోనూ ఎండింగ్లోనూ మీకు మూమెంట్ అనేది స్లోగా ఉంటుంది, బట్ మిడిల్లోకి ఏ విధంగా ఉంటుంది అంటే ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఈ ఎఫెక్ట్, అంటే హైడ్ అనే ఎఫెక్ట్ మీకు ఎలా అవుతుందంటే బిగినింగ్లోనూ ఎండింగ్లోనూ కొంచెం స్లో అయ్యి మిడిల్లో ఫాస్ట్ అవుతుందండి. నెక్స్ట్ రెండోది ఏంటంటే లీనియర్. సో లీనియర్కి వచ్చినప్పటికి మూవ్స్ ఇన్ ఏ కాన్స్టెంట్ స్పీడ్, అంటే ఆ ఎఫెక్ట్ అనేది కాన్స్టెంట్ స్పీడ్తో జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పారామీటర్ చూడండి, కాల్ బ్యాక్. కాల్ బ్యాక్ అనేది ఇట్ ఈజ్ ఆల్సో అన్ ఆప్షనల్ పారామీటర్. ఓకే, కాల్ బ్యాక్ ఈజ్ ఏ ఫంక్షన్. కాల్ బ్యాక్ అనేది ఏంటంటే ఫంక్షన్ని స్పెసిఫై చేస్తుంది. ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుందంటే ఆ హైడ్ అనే ఎఫెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత కాల్ అవుతుందండి. అర్థమవుతుందా ఇక్కడ చెప్పిన 3 పారామీటర్స్? ఫస్ట్ పారామీటర్ వచ్చి స్పీడ్. స్పీడ్ ఎప్పుడు ఏం చెప్తుంది, ఎఫెక్ట్ యొక్క డ్యూరేషన్ని స్పెసిఫై చేస్తుంది. సో ఆ ఎఫెక్ట్కి నువ్వు 3 వాల్యూస్ ఇవ్వచ్చు, ఒకటి స్లో, రెండోది ఫాస్ట్, లేదా న్యూమరికల్ వాల్యూ చెప్పచ్చు. నెక్స్ట్ ఈజింగ్. ఈజింగ్ అంటే మీకు ఎఫెక్ట్ అనేది ఎఫెక్ట్ యొక్క స్పీడ్ ఏ విధంగా ఉంటుంది డిఫరెంట్ పాయింట్స్లో, అంటే స్టార్టింగ్లో ఏ విధంగా ఉంటుంది, ఎండింగ్లో ఏ విధంగా ఉంటుంది, మిడిల్లో ఉంటుంది. ఈజింగ్కి నువ్వు 2 పాసిబుల్ వాల్యూస్ చెప్పచ్చు, ఒకటి స్వింగ్, రెండోది లీనియర్. స్వింగ్ అంటే మీకు ఎండింగ్లోను బిగినింగ్లోను ఎఫెక్ట్ అనేది స్లోగా బిగిన్ అవుతుంది, బట్ ఫాస్టర్ ఇన్ మిడిల్. అలాగే లీనియర్కి వచ్చేటప్పటికి కాన్స్టెంట్ స్పీడ్తో సమానంగా మీకు ఆ ఎఫెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో థర్డ్ పారామీటర్ వచ్చి కాల్ బ్యాక్. Call back is also an optional parameter. It specifies some function. That function must be called after the completion of hide effect. అంటే ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ మీకు ఎప్పుడు కాల్ అవుతుందంటే హైడ్ అనే ఎఫెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అవుతుంది. నా ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో $p అంటే సెలెక్టర్ ఎలిమెంట్స్లో నేను ఏం రాశానండి, p అన్నాను, అంటే పారాగ్రాఫ్స్. డాట్ హైడ్ అన్నాం. ఎప్పుడైతే డాట్ హైడ్ అన్నామో నీకు పారాగ్రాఫ్స్ అన్నీ కూడా ఏమైపోతాయంటే హైడ్ అయిపోతాయండి. ఆల్ పారాగ్రాఫ్ షుడ్ బి హిడెన్. నెక్స్ట్ రెండో సింటాక్స్ ఉండే $p డాట్ హైడ్ ఆఫ్ 1000. నా $p అంటే సెలెక్టర్ ఏంటండి పారాగ్రాఫ్, డాట్ హైడ్ మెథడ్ని కాల్ చేశాను. లోపల నేను స్పీడ్ పారామీటర్ని స్పెసిఫై చేశాను. స్పీడ్కి ఏమేమి ఇవ్వచ్చు అని చెప్పాను, స్లో ఇవ్వచ్చు, ఫాస్ట్ ఇవ్వచ్చు, లేదా న్యూమరికల్ వాల్యూ ఇవ్వచ్చు. ఇక్కడ నేను న్యూమరికల్ వాల్యూ ఎంత ఇచ్చానంటే 1000 ఇచ్చాను. ఎప్పుడైతే 1000 ఇచ్చానో మీకు ఏమవుతుందంటే ఆ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ అన్ని హైడ్ అవ్వడానికి మీకు ఎంత టైం తీసుకుంటుందంటే 1 సెకండ్ తీసుకుంటుందండి. హైడ్ ఆల్ పారాగ్రాఫ్స్ విత్ స్పీడ్ 1 సెకండ్, అంటే 1 సెకండ్ అయ్యేటప్పటికి మొత్తం అన్ని పారాగ్రాఫ్స్ మీకు హైడ్ అవుతాయి. నెక్స్ట్ మెథడ్ చూడండి, షో మెథడ్. ద షో మెథడ్ షోస్ ద హిడెన్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్. ఓకే, షో అనే మెథడ్ ఉపయోగించి నువ్వు సెలెక్టెడ్ ఎలిమెంట్స్ని అలాగే హిడెన్ ఎలిమెంట్స్ని కూడా నువ్వు ఏం చేయొచ్చు అంటే షో చేయొచ్చు, డిస్ప్లే చేయొచ్చు. ఓకే, ద షో వర్క్ ఆన్ ఎలిమెంట్స్ హిడెన్ విత్ jQuery మెథడ్స్ అండ్ డిస్ప్లే none ఇన్ CSS బట్ నాట్ విజిబిలిటీ హిడెన్.
చూడండి, మనం ఆల్రెడీ ప్రీవియస్గా హైడ్ అనే మెథడ్ చెప్పాం. హైడ్ అనే మెథడ్ కాల్ చేస్తే మీకు అన్ని ఎలిమెంట్స్ కూడా ఏమైపోతాయంటే హైడ్ అయిపోతాయి. ఏ ఎలిమెంట్స్ అయితే హైడ్ అయ్యాయో ఆ హైడ్ అయిన ఎలిమెంట్స్ని మళ్ళీ నువ్వు విజిబుల్ చేయడానికి అంటే డిస్ప్లే చేయడానికి ఇక్కడ మనం ఏ మెథడ్ని కాల్ చేస్తామంటే షో మెథడ్ని కాల్ చేస్తాం. ఓకే, ద షో వర్క్స్ ఆన్ ఎలిమెంట్స్ హిడెన్ విత్ jQuery మెథడ్ అండ్ డిస్ప్లే కోలన్ నన్ ఇన్ CSS. అంటే jQuery మెథడ్ హైడ్ ఉపయోగించి నువ్వు హైడ్ చేసిన ఎలిమెంట్స్ని ఏ ఎలిమెంట్స్కి అయితే నువ్వు డిస్ప్లే ప్రాపర్టీ నన్ను ఇచ్చావో ఆ ఎలిమెంట్స్ని నువ్వు తిరిగి విజిబుల్ స్టేట్లోకి తీసుకురావాలంటే నువ్వు షో మెథడ్ని కాల్ చేయాలి. ఓకే, చూడండి సింటాక్స్ చూడండి. సింటాక్స్కి వచ్చేటప్పటికి $selector డాట్ షో మెథడ్ని కాల్ చేస్తాం. సో సేమ్ పారామీటర్స్ అండి. ఫస్ట్ది స్పీడ్, రెండోది ఈజింగ్, థర్డ్ వచ్చి కాల్ బ్యాక్. సో స్పీడ్ వచ్చేటప్పటికి మీకు ఎప్పుడు ఏం చెప్తుందంట, డ్యూరేషన్ ఆఫ్ ద ఎఫెక్ట్ని స్పెసిఫై చేస్తుంది. దీనికి నువ్వు స్లోని కానీ ఫాస్ట్ని కానీ న్యూమరికల్ వాల్యూ కానీ ఇవ్వచ్చు. నువ్వు ఇచ్చే న్యూమరికల్ వాల్యూని ఎలా యాక్సెప్ట్ చేస్తుందంటే మిల్లీ సెకండ్స్లో తీసుకుంటుంది. నెక్స్ట్ సెకండ్ పారామీటర్ ఏంటండి, ఈజింగ్. సో ఈజింగ్ ఎప్పుడు ఏం స్పెసిఫై చేస్తుంది, స్పెసిఫైస్ ద స్పీడ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ డిఫరెంట్ పాయింట్స్. అంటే ఎఫెక్ట్ యొక్క స్పీడ్ స్టార్టింగ్ టైంలో ఏ విధంగా ఉంది, ఎండింగ్లో ఏ విధంగా ఉంది, మిడిల్లో ఏ విధంగా ఉంది స్పెసిఫై చేయడానికి మనం ఈజింగ్ ఎఫెక్ట్ రాస్తాం. సో ఈజింగ్ పాసిబుల్ వాల్యూస్ ఏంటంటే స్వింగ్, లీనియర్. సో స్వింగ్ అంటే స్లోగా బిగినింగ్లోను ఎండింగ్లోను స్లోగా బిగిన్ అవుతుంది, సో స్లోగా అవుతుంది. సో ఫాస్ట్ ఇన్ మిడిల్. నెక్స్ట్ అలాగే లీనియర్ అంటే కాన్స్టెంట్ స్పీడ్తో జరుగుతుంది. సో కాల్ బ్యాక్ వచ్చేటప్పటికి కాల్ బ్యాక్ అనేది స్పెసిఫైస్ ఏ ఫంక్షన్. దిస్ ఫంక్షన్ కాల్డ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ షో మెథడ్. సో సేమ్ పారామీటర్స్ అండి, మీకు హైడ్కి షోకి కూడా సేమ్ పారామీటర్స్. నా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, $p.show అన్నాను. ఎప్పుడైతే $p.show అన్నానో మీకు అన్ని పారాగ్రాఫ్స్, ఏ పారాగ్రాఫ్స్ అయితే హిడెన్ స్టేట్లో ఉన్నాయో ఆ హిడెన్ స్టేట్లో ఉండే మొత్తం పారాగ్రాఫ్స్ అన్నీ కూడా మీకు విజిబుల్ అవుతాయి. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ చూడండి, $p.show1000 అన్నాను. అంటే ఇప్పుడు సెలెక్టర్ ఎలిమెంట్స్గా నేను ఏం తీసుకున్నానంటే పారాగ్రాఫ్ని తీసుకున్నాను. ఈ పారాగ్రాఫ్స్ మీద ఈ $p.show అన్నాను. లోపల స్పీడ్ పారామీటర్ ఎంత చెప్పానండి, 1000 అన్నాను. ఎప్పుడైతే 1000 అన్నానో నాకు అన్ని పారాగ్రాఫ్స్ హిడెన్ స్టేట్ నుంచి డిస్ప్లే స్టేట్కి రావడానికి 1000 మిల్లీ సెకండ్స్ టైం పడుతుంది. అంటే ఒక సెకండ్ పూర్తయ్యేటప్పటికి మీకు హిడెన్ స్టేట్లో ఉండే అన్ని పారాగ్రాఫ్స్ కూడా విజిబుల్ స్టేట్లోకి వస్తాయి, అంటే మీకు డిస్ప్లే అవుతాయండి సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ మెథడ్ చూడండి, టాగుల్. ద jQuery toggle is a special type of method which is used to toggle between the hide and show method. It shows the hidden elements and hides the shown elements. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ టాగుల్ అనే మెథడ్ని కనుక కాల్ చేసినట్లయితే ఇది హిడెన్ స్టేట్లో ఉండే ఎలిమెంట్స్ని విజిబుల్ స్టేట్లోకి, అలాగే విజిబుల్ స్టేట్లో ఉండే ఎలిమెంట్స్ని హిడెన్ స్టేట్లోకి తీసుకెళ్తుందండి. ఓకే, ద టాగుల్ మెథడ్ ఏం చేస్తుందండి, ఏ ఎలిమెంట్స్ అయితే హిడెన్ స్టేట్లో ఉన్నాయో వాటిని షో చేస్తుంది. షోలో ఏ ఎలిమెంట్స్ అయితే మీకు విజిబుల్గా ఉన్నాయి అంటే షో అవుతున్నాయో వాటిని హైడ్ చేస్తుంది. సింపుల్గా ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ హైడ్ అండ్ షో మెథడ్. ఓకే, నౌ సింటాక్స్ చూడండి, $selector డాట్ టాగుల్ ఆఫ్ స్పీడ్ కామా ఈజింగ్ కామా కాల్ బ్యాక్. సేమ్ పారామీటర్స్ అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, $p అంటే పారాగ్రాఫ్స్ అండి, పారాగ్రాఫ్స్ డాట్ టాగుల్ అన్నాను. ఎప్పుడైతే $p.toggle అన్నానో మీకు ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం సెలెక్టార్గా పారాగ్రాఫ్స్ని తీసుకున్నాం. ఏ పారాగ్రాఫ్స్ అయితే మీకు హైడ్ అయి ఉన్నాయో అవి మీకు విజిబుల్ స్టేట్లోకి వస్తాయి, ఏ పారాగ్రాఫ్స్ అయితే విజిబుల్గా ఉన్నాయో అవి మీకు హైడ్ అవుతాయి. ఓకే, అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ హైడ్ అండ్ షో మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఫస్ట్ సారి కనుక మీరు పారాగ్రాఫ్స్ అన్నీ ఇప్పుడు మీకు విజిబుల్ స్టేట్లో ఉన్నాయి. మొదటిసారి మీరు టాగుల్ మెథడ్ని కాల్ చేస్తే ఆ పారాగ్రాఫ్స్ అన్నీ మీకు హిడెన్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. రెండోసారి అదే టాగుల్ మెథడ్ని కాల్ చేస్తే హిడెన్ స్టేట్లో ఉండే పారాగ్రాఫ్స్ అన్నీ కూడా
తిరిగి మీకు విజిబుల్ స్టేట్లోకి వస్తాయి. ఓకే, నౌ నెక్స్ట్ ఎఫెక్ట్ చూడండి, స్లైడింగ్ ఎఫెక్ట్స్. ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చి స్లైడ్ అప్. ద స్లైడ్ అప్ మెథడ్ స్లైడ్స్ అప్. సింప్లీ లోపల ఏం చేస్తుంది చూడండి, హైడ్స్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. ఈ స్లైడ్ అప్ అనే మెథడ్ని కనుక మీరు కాల్ చేసినట్లయితే మీకు ఎలిమెంట్స్ అన్నీ కూడా అప్వర్డ్ డైరెక్షన్లోకి మూవ్ అవుతూ స్లోగా అన్నీ కూడా ఏమైపోతాయంటే హైడ్ అవుతాయండి. ద స్లైడ్ అప్ మెథడ్ స్లైడ్స్ అప్ అంటే ఆ ఎలిమెంట్స్ అన్నిటిని అప్వర్డ్ డైరెక్షన్లోకి మూవ్ చేస్తూ వాటన్నిటిని సింపుల్గా హైడ్ చేస్తుంది. ద హిడెన్ ఎలిమెంట్స్ విల్ నాట్ బి డిస్ప్లేడ్ ఎట్ ఆల్. ఏ ఎలిమెంట్స్ అయితే మీకు స్లైడ్ అప్ చేశారో ఆ ఎలిమెంట్స్ మీకు మళ్ళీ కనపడవు. ఓకే, నెక్స్ట్ సింటాక్స్ చూడండి, $సెలెక్టర్ డాట్ స్లైడ్ అప్ ఆఫ్ స్పీడ్. సో ఫస్ట్ సింటాక్స్ ఏంటంటే మనం స్పీడ్ అనే పారామీటర్ చెప్పాం, $సెలెక్టర్ డాట్ స్లైడ్ అప్ ఆఫ్ స్పీడ్. నెక్స్ట్ రెండో సింటాక్స్లో $సెలెక్టర్ డాట్ స్లైడ్ అప్ ఆఫ్ స్పీడ్ కామా కాల్ బ్యాక్. స్పీడ్ కామా కాల్ బ్యాక్. నెక్స్ట్ థర్డ్ సింటాక్స్ వచ్చేటప్పటికి $సెలెక్టర్ డాట్ స్లైడ్ అప్ ఆఫ్ స్పీడ్ కామా ఈజింగ్ కామా కాల్ బ్యాక్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ స్లైడ్ అప్ అనే మెథడ్ 3 పారామీటర్స్ని తీసుకుంటుందండి. ఒకటి స్పీడ్, రెండోది ఈజింగ్, మూడోది వచ్చి కాల్ బ్యాక్. సో స్పీడ్కి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఏం చెప్తుందండి, స్పీడ్ ఎప్పుడు ఏం స్పెసిఫై చేస్తుందంటే డ్యూరేషన్ ఆఫ్ ద ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ పూర్తి అవడానికి ఎంత డ్యూరేషన్. సో ఏమి ఇవ్వచ్చు అంటే పాసిబుల్ వాల్యూస్ ఏమవచ్చు, స్లో ఇవ్వచ్చు, ఫాస్ట్ ఇవ్వచ్చు, లేదా న్యూమరికల్ వాల్యూ ఇవ్వచ్చు. సో ఈజింగ్ ఎప్పుడు ఏం చెప్తుందంటే మీకు ఆ ఎఫెక్ట్ స్టార్టింగ్లో ఏ విధంగా ఉంటుంది, ఎండింగ్లో ఏ విధంగా ఉంటుంది, మిడిల్లో ఏ విధంగా ఉంటుంది. సో ఈజింగ్ ఎప్పుడు పాసిబుల్ వాల్యూస్ ఏమవుతాయంటే ఏదర్ లీనియర్ కానీ స్వింగ్ కానీ అవుద్దండి. సో డిఫాల్ట్ వాల్యూ వచ్చి స్వింగ్. నెక్స్ట్ థర్డ్ వచ్చి కాల్ బ్యాక్. కాల్ బ్యాక్ ఆల్వేస్ specifies a function. That function called after the completion of slide up method. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుందంటే ఆ స్లైడ్ అప్ అనే మెథడ్, అంటే ఆ స్లైడ్ అప్ అనే ఎఫెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు కాల్ అవుతుంది. ఓకే, సో ఎన్ని పారామీటర్స్ అండి, సింప్లీ 3 పారామీటర్స్. ఫస్ట్ పారామీటర్ వచ్చి స్పీడు, రెండోది ఈజింగ్, మూడోది వచ్చి కాల్ బ్యాక్. ఓకే, నౌ ఎగ్జాంపుల్ చూడండి, $p డాట్ స్లైడ్ అప్ అన్నాం. $p డాట్ స్లైడ్ అప్, స్లైడ్ అప్ ఆల్ పారాగ్రాఫ్స్. ఎప్పుడైతే మీరు $p డాట్ స్లైడ్ అప్ అన్నామో మొత్తం పారాగ్రాఫ్స్ అన్నీ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ స్లోగా అవన్నీ మీకు హిడెన్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, స్లైడ్ అప్ ఆల్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ తర్వాత చూడండి, స్లైడ్ డౌన్. ద స్లైడ్ డౌన్ మెథడ్ స్లైడ్స్ డౌన్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. ద స్లైడ్ డౌన్ వర్క్స్ ఆన్ ఎలిమెంట్స్ హిడెన్ విత్ jQuery మెథడ్ అండ్ డిస్ప్లే none ఇన్ CSS. చూడండి, ఈ స్లైడ్ డౌన్ అనే మెథడ్ కనుక మీరు కాల్ చేసినట్లయితే ఆ సెలెక్టర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు డౌన్వర్డ్ డైరెక్షన్లోకి మూవ్ అవుతూ స్లోగా హిడెన్ స్టేట్ నుంచి విజిబుల్ స్టేట్కి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఎలిమెంట్స్ మీద స్లైడ్ అప్ మెథడ్ని కాల్ చేసినప్పుడు మీకు ఎలిమెంట్స్ అన్నీ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ హైడ్ అయిపోతాయి. ఏ ఎలిమెంట్స్ మీద అయితే మీరు స్లైడ్ అప్ మెథడ్ని కాల్ చేశారో ఆ ఎలిమెంట్స్ మళ్ళీ మీకు తిరిగి విజిబుల్ స్టేట్లో కనుక రావాలి అంటే మీరు స్లైడ్ డౌన్ అనే మెథడ్ని కాల్ చేయాలి. స్లైడ్ డౌన్. సో స్లైడ్ డౌన్ మెథడ్ కాల్ చేయడం వల్ల మీకు హిడెన్ స్టేట్లో ఉండే ఎలిమెంట్స్ మళ్ళీ మీకు ఏమవుతాయంటే షో అవుతాయి. ఓకే, అలాగే మీరు ఏదైనా ఎలిమెంట్స్కి ఏదైనా HTML ఎలిమెంట్స్కి CSS ప్రాపర్టీ డిస్ప్లే కనుక నన్ను ఇచ్చినట్లయితే ఆ ప్రాపర్టీని కూడా మీరు తిరిగి విజిబుల్ స్టేట్లోకి తీసుకురావాలంటే మీరు స్లైడ్ డౌన్ మెథడ్ని కాల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా 3 సింటాక్స్లు ఉన్నాయి చూడండి. ఫస్ట్ సింటాక్స్లో స్పీడ్ చెప్పాం, $సెలెక్టర్ డాట్ స్లైడ్ డౌన్ ఆఫ్ స్పీడ్. రెండో దాంట్లో స్పీడ్ కామా కాల్ బ్యాక్, మూడోది వచ్చి స్పీడు ఈజింగ్ కాల్ బ్యాక్. ఓకే, సో సేమ్ సింటాక్స్లు అండి. ఇక్కడ కంపల్సరీ పారామీటర్ ఏంటంటే స్పీడ్ ఒకటే చెప్తాం, రిమైనింగ్ 2 కూడా ఈజింగ్ కాల్ బ్యాక్ అనేవి ఆప్షనల్ పారామీటర్స్. ఓకే, నెక్స్ట్ మెథడ్ చూడండి, స్లైడ్ టాగుల్. ద jQuery స్లైడ్ టాగుల్ మెథడ్ టాగుల్స్ బిట్వీన్ ద స్లైడ్ డౌన్ అండ్ స్లైడ్ అప్ మెథడ్స్.
అంటే మీకు స్లైడ్ టొగుల్ అనే మెథడ్ కాంబినేషన్ అండి. ఏ రెండింటి యొక్క కాంబినేషన్ అంటే స్లైడ్ డౌన్ మరియు స్లైడ్ అప్ మెథడ్స్ యొక్క కాంబినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సెలెక్టార్ ఎలిమెంట్స్ మీద కనుక మీరు స్లైడ్ డౌన్ కనుక కాల్ చేశారనుకోండి, స్లైడ్ డౌన్ మెథడ్ కాల్ చేశారు. స్లైడ్ డౌన్ మెథడ్ కాల్ చేస్తే అప్పుడు ఆ ఎలిమెంట్స్ హిడెన్ స్టేట్ నుంచి విజిబుల్ స్టేట్లోకి వస్తాయి. ఇప్పుడు విజిబుల్ స్టేట్లో ఉండే సెలెక్టార్ ఎలిమెంట్స్ మీద మీరు స్లైడ్ టొగుల్ మెథడ్ని కాల్ చేస్తే, అంటే విజిబుల్ స్టేట్లో ఉన్న మెథడ్స్ మీద విజిబుల్ స్టేట్లో ఉండే ఎలిమెంట్స్ మీద మీరు స్లైడ్ టొగుల్ మెథడ్ని కాల్ చేస్తే అవి మీకు హైడ్ అవుతాయండి. హైడ్లో ఉన్న ఎలిమెంట్స్ మీద మీరు కనుక స్లైడ్ టొగుల్ మెథడ్ కాల్ చేస్తే అవి మీకు విజిబుల్ అవుతాయండి. ఓకే, చూడండి. ఇఫ్ ద ఎలిమెంట్స్ హ్యావ్ బీన్ స్లైడ్ డౌన్, అంటే ఎలిమెంట్స్ కనుక స్లైడ్ డౌన్ అయినట్లయితే ద స్లైడ్ టొగుల్ విల్ స్లైడ్ దెమ్ అప్. అంటే ఎలిమెంట్స్ కనుక మీకు ఏమయ్యాయంట, స్లైడ్ డౌన్ అయ్యాయి. స్లైడ్ డౌన్ అంటే షో అవుతున్నాయండి. ఇప్పుడు మీరు షో అయినప్పుడు వాటి మీద మీరు ఏ మెథడ్ కాల్ చేశారు, స్లైడ్ టొగుల్ చేశారు. ఎప్పుడైతే స్లైడ్ టొగుల్ మెథడ్ని కాల్ చేశారో వెంటనే ఆ ఎలిమెంట్స్ అన్నీ స్లైడ్ అప్ అయిపోతాయి. సో స్లైడ్ అప్ అయితే సింపుల్గా చెప్పాలంటే అవన్నీ హిడెన్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద ఎలిమెంట్స్ హ్యావ్ బీన్ స్లైడ్ అప్, అంటే ఎలిమెంట్స్ ఆల్రెడీ మీకు స్లైడ్ అప్లో ఉన్నాయి. అంటే స్లైడ్ అప్ అంటే నథింగ్ బట్ విజిబుల్ స్టేట్లో లేవు. ఇప్పుడు ఆ విజిబుల్ స్టేట్లో లేని సెలెక్టార్ ఎలిమెంట్స్ మీద మీరు ఇప్పుడు స్లైడ్ టొగుల్ మెథడ్ని కాల్ చేశారు. విల్ స్లైడ్ దెమ్ డౌన్ అంటే స్లైడ్ అప్ అయిన ఎలిమెంట్స్ మీద మీరు స్లైడ్ టొగుల్ మెథడ్ కాల్ చేస్తే అవి ఏమవుతాయంట, స్లైడ్ డౌన్ అవుతాయి. ఓకే, సో మీకు సింపుల్గా చెప్పాలంటే స్లైడ్ టొగుల్ అనే మెథడ్ కాంబినేషన్ అండి. ఈ రెండింటి కాంబినేషను స్లైడ్ అప్, స్లైడ్ డౌన్. ఓకే, నౌ సింటాక్స్ ఉండే $selector.slide toggle of speed, కాల్ బ్యాక్. సో సేమ్ సింటాక్స్ అండి. ఇక్కడ స్పీడ్ కాల్ బ్యాక్ అన్నాం. సో స్పీడ్ కాల్ బ్యాక్ అంటే మీకు స్పీడ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏమి ఇవ్వచ్చు, స్లో ఇవ్వచ్చు, ఫాస్ట్ ఇవ్వచ్చు, లేదా న్యూమరికల్ వాల్యూ ఇవ్వచ్చు. కాల్ బ్యాక్ అనేది ఎప్పుడు కూడా ఒక ఫంక్షన్ని స్పెసిఫై చేస్తుంది. ఆ ఫంక్షన్ మీకు ఎప్పుడు కాల్ అవుతుందంటే స్లైడ్ టొగుల్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత కాల్ అవుతుంది. ఓకే, నా చూడండి ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు $div.slide toggle అని కాల్ చేశాను. $div.slide toggle అంటే div ట్యాగ్స్ మీద, అంటే డివిజన్ ఎలిమెంట్స్ మీద నేను స్లైడ్ టొగుల్ మెథడ్ కాల్ చేశాను. ఎప్పుడైతే స్లైడ్ టొగుల్ మెథడ్ని నేను కాల్ చేశానో ఏం జరుగుతుందంటే ఆ డివ్ ఎలిమెంట్స్ కనుక ఒకవేళ స్లైడ్ అప్ అయినట్లయితే, అంటే స్లైడ్ అప్ స్టేట్లో ఉన్నట్లయితే, అంటే హిడెన్ స్టేట్లో ఉన్నట్లయితే అవి వెంటనే మీకు స్లైడ్ డౌన్ అయ్యి విజిబుల్ స్టేట్లోకి వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ విజిబుల్ స్టేట్లో ఉన్నట్లయితే అవి స్లైడ్ అప్ అయ్యి హిడెన్ స్టేట్లోకి వెళ్తాయి. ఇఫ్ యూ క్లిక్ ద ఫస్ట్ టైమ్ ఆన్ డివ్ సెలెక్టర్ దెన్ ఇట్ హైడ్స్, అంటే ఫస్ట్ సారి విజిబుల్ స్టేట్లో ఉన్నప్పుడు నువ్వు కాల్ చేస్తే అవి ఏమవుతాయంట, హైడ్ అవుతాయి. అదే సెకండ్ టైం కాల్ చేసినప్పుడు మీకు ఏమవుతాయంటే షో అవుతాయి. నౌ jQuery fade effects. First method, fade in. The jQuery fade in method is used to fade in a hidden element. By using this method you can show the elements which are hidden. అంటే ఈ ఫేడ్ ఇన్ మెథడ్ కాల్ చేయడం ద్వారా మీరు హిడెన్ ఎలిమెంట్స్ని మళ్ళీ డిస్ప్లే చేయొచ్చు. అంటే హిడెన్ ఎలిమెంట్స్ని మీరు తిరిగి విజిబుల్ స్టేట్లోకి కనుక తీసుకురావాలి అంటే మీరు ఫేడ్ ఇన్ మెథడ్ని కాల్ చేయొచ్చు. ద jQuery ఫేడ్ ఇన్ ఎఫెక్ట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ an HTML element appear gradually on the screen. సో ఫేడ్ ఇన్ ఎఫెక్ట్ మీకు ఏ విధంగా వస్తుందంటే, ఏ HTML ఎలిమెంట్స్ అయితే హిడెన్ స్టేట్లో ఉన్నాయో ఆ హిడెన్ స్టేట్లో ఉండే ఎలిమెంట్స్ గ్రాడ్యువల్గా మీకు స్క్రీన్ మీద స్లోగా కనపడడం జరుగుతుంది. దిస్ మెథడ్ ఆల్సో యాక్సెప్ట్స్ స్పీడ్ అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ యాజ్ ఆప్షనల్ పారామీటర్స్. సో ఈ ఫేడ్ ఇన్ అనే మెథడ్ కూడా మీకు స్పీడ్ని, కాల్ బ్యాక్ని పారామీటర్గా తీసుకుంటుందండి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. స్పీడ్ అంటే ఇప్పుడు ఏం చెప్తుందండి, ఓకే, సో ఎఫెక్ట్ యొక్క డ్యూరేషన్ చెప్పేది స్పీడు. అలాగే కాల్ బ్యాక్ అనేది ఎప్పుడు ఏంటంటే ఇట్స్ ఎ ఫంక్షన్.
ఈ కాల్ బ్యాక్ అనే ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుందంటే ఆ ఫేడ్ ఇన్ ఎఫెక్ట్ పూర్తి అయిన తర్వాత మీకు కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. సో ఈ మెథడ్ ఎందుకంటే హిడెన్ స్టేట్లో ఉండే ఎలిమెంట్స్ని మీకు స్లోగా గ్రాడ్యువల్గా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. ఓకే, నౌ ఎగ్జాంపుల్ చూడండి. $p.fade in అన్నాను. ఎప్పుడైతే ఫేడ్ ఇన్ అన్నానో మీకు సెలెక్టార్గా ఇక్కడ ఏం తీసుకున్నామంటే పారాగ్రాఫ్స్ తీసుకున్నాం. నా ఫేడ్ ఇన్ మెథడ్స్ కాల్ చేసినప్పుడు ఏ పారాగ్రాఫ్స్ అయితే హిడెన్ స్టేట్లో ఉంటాయో ఆ హిడెన్ స్టేట్లో ఉండే పారాగ్రాఫ్స్ అన్నీ కూడా మీకు గ్రాడ్యువల్గా స్క్రీన్ మీద అపియర్ అవుతాయి, కనపడతాయి. నెక్స్ట్ చూడండి, $div.fade in off స్లో అన్నాం. సో సెలెక్టార్ ప్లేస్లో నేను div అని రాశాను. నా ఫేడ్ ఇన్ ఆఫ్ అని చెప్పి స్పీడ్కి మనం 2 పారామీటర్స్ ఇవ్వచ్చు కదండి. స్పీడ్కి ఏదైనా స్లోని కానీ ఫాస్ట్ని కానీ ఇవ్వచ్చు. నేను ఏ వాల్యూ ఇచ్చాను, స్లో అన్నాను. ఎప్పుడైతే $div.fade in off స్లో అన్నామో హిడెన్ స్టేట్లో ఉండే డివ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు స్లోగా అపేర్ అవుతాయండి, గ్రాడ్యువల్గా స్క్రీన్ మీదకు అపేర్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ సింటాక్స్ చూడండి. థర్డ్ ఎగ్జాంపుల్ $div.fade in off 3000 అన్నాం. సో ఇక్కడ మనం ఏం చేసామంటే స్పీడ్కి 3000 అన్నాం. అంటే ఏ డివ్ ఎలిమెంట్స్ అయితే హిడెన్ స్టేట్లో ఉన్నాయో ఆ హిడెన్ స్టేట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద గ్రాడ్యువల్గా కనపడడానికి ఇక్కడ ఎంత టైం పడుతుందంటే 3000 మిల్లీ సెకండ్స్ పడుతుంది. నథింగ్ బట్ 3000 మిల్లీ సెకండ్స్ అంటే 3 సెకండ్స్ అని మీనింగ్. ఓకే, నౌ ఇది ఫేడ్ ఇన్ మెథడ్ అండి. నెక్స్ట్ మెథడ్ చూడండి, ఫేడ్ అవుట్. The jQuery fade out method is used to fade out a visible element and it disappears gradually. సో ఫేడ్ ఇన్ మెథడ్ని కాల్ చేస్తే మీకు డిసప్పేర్ అయిన ఎలిమెంట్స్ గ్రాడ్యువల్గా స్క్రీన్ మీద కనపడతాయండి. అలాగే jQueryలో ఉండే ఫేడ్ అవుట్ మెథడ్ని కనుక కాల్ చేసినట్లయితే ఏ ఎలిమెంట్స్ అయితే విజిబుల్ స్టేట్లో ఉంటాయో ఆ విజిబుల్ స్టేట్లో ఉండే ఎలిమెంట్స్ మీకు స్లోగా డిసప్పేర్ అవుతాయి. ఓకే, ద jQuery ఫేడ్ అవుట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఫేడ్ అవుట్ ఏ విజిబుల్ ఎలిమెంట్ అండ్ డిసప్పేర్స్ గ్రాడ్యువల్లీ. అంటే విజిబుల్ ఎలిమెంట్స్ని మీకు గ్రాడ్యువల్గా ఇది డిసప్పేర్ చేస్తుంది ఈ మెథడ్. నౌ సింటాక్స్ చూడండి, $selector.fade out of speed, కాల్ బ్యాక్ అన్నాను. సో ఎప్పుడైతే ఇక్కడ సింటాక్స్లో సేమ్ మళ్ళీ ఫేడ్ అవుట్ మెథడ్ స్పీడ్ని కాల్ బ్యాక్ని పారామీటర్గా తీసుకుంటుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు స్పీడ్ ఎప్పుడు ఏం చెప్తుందండి, డ్యూరేషన్ ఆఫ్ ద ఎఫెక్ట్. కాల్ బ్యాక్ అనేది ఫంక్షన్ని స్పెసిఫై చేస్తుంది. దిస్ ఫంక్షన్ కాల్డ్ అంటే ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుందంటే ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ పూర్తయిన తర్వాత కాల్ అవుతుంది. నా ఎగ్జాంపుల్ చూడండి, $p.fade out అన్నాం. సో పారాగ్రాఫ్స్ అన్నీ కూడా మీకు ఏమవుతాయంటే హిడెన్ అయిపోతాయి. అలాగే నెక్స్ట్ సెకండ్ సింటాక్స్లో $p.fade out of fast అన్నాం. సో ఎప్పుడైతే మీకు స్పీడ్ ప్లేస్లో ఫాస్ట్ అని చెప్పామో ఫాస్ట్గా అంటే చాలా తక్కువ డ్యూరేషన్లో మీకు మొత్తం పారాగ్రాఫ్స్ అన్నీ కూడా హిడెన్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, $p.fade out of 3000 అన్నాం. ఎప్పుడైతే థర్డ్ ఎగ్జాంపుల్లో మనం 3000 అని చెప్పామో ఏమవుతుందంటే పారాగ్రాఫ్స్ అన్నీ కూడా హిడెన్ స్టేట్లోకి వెళ్ళడానికి మీకు ఎంత టైం పడుతుందంటే 3000 మిల్లీ సెకండ్స్ పడుతుంది, నథింగ్ బట్ 3 సెకండ్స్. ఫేడ్ అవుట్ ఆల్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ విత్ టైమ్ లిమిట్ ఆఫ్ 3 సెకండ్స్. అంటే 3 సెకండ్స్లో మొత్తం అన్ని పారాగ్రాఫ్స్ని ఫేడ్ అవుట్ చేసేస్తుంది. అంటే సింపుల్గా గ్రాడ్యువల్గా డిసప్పేర్ చేస్తుంది. అలా డిసప్పేర్ చేయడానికి ఎంత టైం పడుతుందంట, 3 సెకండ్స్ పడుతుంది. నెక్స్ట్ మెథడ్ చూడండి, ఫేడ్ టాగుల్. ద jQuery ఫేడ్ టాగుల్ మెథడ్ టాగుల్స్ బిట్వీన్ ద ఫేడ్ ఇన్ అండ్ ఫేడ్ అవుట్ మెథడ్స్. అంటే ఈ jQueryలో ఉండే ఫేడ్ టాగుల్ అనే మెథడ్ కాంబినేషన్ అంట. ఏ రెండింటి కాంబినేషన్ అంటే ఫేడ్ ఇన్ అండ్ ఫేడ్ అవుట్ మెథడ్ యొక్క కాంబినేషన్. సో ఈ ఫేడ్ టాగుల్ అనే మెథడ్ని కనుక నువ్వు కాల్ చేసినట్లయితే ఏ ఎలిమెంట్స్ అయితే హిడెన్ స్టేట్లో ఉన్నాయో ఆ హిడెన్ స్టేట్లో ఉండే ఎలిమెంట్స్ మీకు అపేర్లోకి వస్తాయి, అంటే కనపడతాయి, షో అవుతాయి. అలాగే డిసప్పేర్లో ఉండే ఎలిమెంట్స్ ఏమవుతాయంటే డిసప్పేర్లో ఉండే ఎలిమెంట్స్ చూడండి ఒకసారి, ఇఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ఫేడ్ అవుట్ అంటే ఏ ఎలిమెంట్స్ అయితే మీకు విజిబుల్ స్టేట్లో లేవో ఆ ఎలిమెంట్స్ మీకు ఏమవుతాయంటే ఫేడ్ ఇన్ అవుతాయి. అంటే నథింగ్ బట్ విజిబుల్ స్టేట్లో లేని ఎలిమెంట్స్ మీకు విజిబుల్ అవుతాయి ఫేడ్ టాగుల్ మెథడ్ని కాల్ చేస్తే. ఒకవేళ ఇఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ఫేడ్ ఇన్ అంటే
ఎలిమెంట్స్ ఆల్రెడీ కూడా విజిబుల్ స్టేట్లో ఉన్నట్లయితే అప్పుడు మీకు ఆ ఎలిమెంట్స్ అనేవి ఏమవుతాయంటే ఫేడ్ అవుట్ అవుతాయి. ద ఫేడ్ ఇన్ ఎలిమెంట్స్ ఆర్ ఫేడ్ అవుట్ వెన్ యూ కాల్ ఫేడ్ టోగుల్ మెథడ్. ఓకే, ద ఫేడ్ అవుట్ ఎలిమెంట్స్ ఆర్ ఫేడ్ ఇన్ వెన్ యూ కాల్ ఫేడ్ టోగుల్ మెథడ్. ఓకే, నౌ సింటాక్స్ ఉండే $సెలెక్టర్ డాట్ ఫేడ్ టాగుల్ ఆఫ్ స్పీడ్ కామా కాల్ బ్యాక్ అన్నాం. సేమ్ అండి, స్పీడ్ని కాల్ బ్యాక్ని పారామీటర్గా తీసుకుంటుంది. ఓకే, నా ఫేడ్ టాగుల్ మెథడ్ ఎప్పుడు కూడా కాంబినేషన్ అని చెప్పాం. ఏ రెండింటి యొక్క కాంబినేషను? ఫేడ్ ఇన్ మరియు ఫేడ్ అవుట్ యొక్క కాంబినేషన్. నా ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, $#div1 అన్నాను. $#div1 అంటే నథింగ్ బట్ ఇది ఏ ఎలిమెంట్స్ యొక్క ఐడి వాల్యూ div1 అవుతుందో వాటిని సెలెక్టార్గా తీసుకుంటుంది. నా ఫేడ్ టాగుల్ అన్నాం కాబట్టి ఒకవేళ ఆ డివ్ ఎలిమెంట్స్ కనుక ఫేడ్ ఇన్ స్టేట్లో ఉన్నట్లయితే వాటిని ఫేడ్ అవుట్ చేస్తుంది. ఒకవేళ ఫేడ్ అవుట్ స్టేట్లో ఉంటే వాటిని ఫేడ్ ఇన్ చేస్తుంది. టగుల్ బిట్వీన్ ఫేడింగ్ ఇన్ అండ్ ఫేడింగ్ అవుట్. ఓకే, అంటే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ చేస్తుంది. ఒకవేళ ఫేడ్ ఇన్లో ఉంటే ఫేడ్ అవుట్లో ఉంటే ఫేడ్ ఇన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న వీటి మీద ఎగ్జాంపుల్స్ రాద్దాం. నౌ ఫేడ్ టు మెథడ్. jQuery fade to method adjust the opacity of the selected HTML elements. ఈ ఫేడ్ టు మెథడ్ సెలెక్టెడ్ HTML ఎలిమెంట్స్ యొక్క ఒపాసిటీని అడ్జస్ట్ చేస్తుంది. ద ఒపాసిటీ వాల్యూ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1, వేర్ 0 మీన్స్ కంప్లీట్లీ ఇన్విజిబుల్ అండ్ 1 మీన్స్ కంప్లీట్లీ విజిబుల్. వీ కెన్ పాస్ ద వాల్యూస్ ఇన్ ఫ్రాక్షన్ సచ్ యాజ్ 0.10, 0.34, అండ్ సో ఆన్. ఇక్కడ ఈ ఫేడ్ టు అనే మెథడ్ ఉపయోగించి మీరు సెలెక్టెడ్ HTML ఎలిమెంట్స్ యొక్క ఒపాసిటీని అడ్జస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఇమేజ్ కనుక ఉన్నట్లయితే ఆ ఇమేజ్ని మీరు వెబ్ పేజ్లో కనుక డిస్ప్లే చేసినట్లయితే మీకు ఆ ఇమేజ్ క్లియర్గా విజిబుల్ అయినప్పుడు దాని యొక్క ఒపాసిటీ ఎంత ఉంటుందంటే 1 ఉంటుందండి. ఒకవేళ అదే ఇమేజ్ కనుక మీకు కొంచెం బ్లర్డ్ స్టేట్లో కనుక కనబడినట్లయితే, అంటే ఆ ఇమేజ్ యొక్క థిక్నెస్గా కాకుండా కొంచెం బ్లర్గా కనుక విజిబుల్ అయినట్లయితే, అలా బ్లర్గా కనుక మీరు విజిబుల్ చేయాలి అంటే మీరు ఒపాసిటీ అనే ప్రాపర్టీని తగ్గించాలి. ఒపాసిటీ అనేది కూడా CSS ప్రాపర్టీ. ఈ ఒపాసిటీ ప్రాపర్టీ కనుక 1 ఉన్నప్పుడు మీకు క్లియర్గా కనపడుతుందండి ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ అయినా మీకు క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఒకవేళ ఒపాసిటీ కనుక మీరు తగ్గించినట్లయితే, 1 కన్నా తక్కువ వాల్యూ ఇచ్చినట్లయితే మీకు ఆ ఎలిమెంట్స్ అనేవి కొంచెం బ్లర్గా డిస్ప్లే అవుతాయి. సో ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అర్థం అవుద్ది. నా సింటాక్స్ ఉండే $సెలెక్టర్ డాట్ ఫేడ్ టు ఆఫ్ స్పీడ్ కామా ఒపాసిటీ కామా కాల్ బ్యాక్. సో ఇది 3 పారామీటర్స్ తీసుకుంటుందండి, స్పీడు, ఒపాసిటీ, కాల్ బ్యాక్. ఇక్కడ స్పీడు, ఒపాసిటీ రెండు కూడా రిక్వైర్డ్ పారామీటర్స్. ద రిక్వైర్డ్ స్పీడ్ పారామీటర్ స్పెసిఫైస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఎఫెక్ట్. సో ఎప్పుడు ఏం చెప్తుందంటే స్పీడ్ అనేది ఎఫెక్ట్ యొక్క డ్యూరేషన్ చెప్తుంది మీకు. సో ఏమేవచ్చు స్పీడ్కి? స్లో కానీ, ఫాస్ట్ కానీ, లేదా మిల్లీ సెకండ్స్ ఏదైనా ఒక న్యూమరికల్ వాల్యూ కానీ మీరు పాస్ చేయొచ్చు. నెక్స్ట్, ద రిక్వైర్డ్ ఒపాసిటీ పారామీటర్ ఇన్ ద ఫేడ్ టు మెథడ్ స్పెసిఫైస్ ఫేడింగ్ టు ఏ గివెన్ ఒపాసిటీ. నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే ఒపాసిటీ. ఒకవేళ మీరు ఏదైనా ఒక ఇమేజ్ యొక్క ఒపాసిటీని కనుక తగ్గిద్దాం అనుకున్నప్పుడు మీకు ఆ ఒపాసిటీ వాల్యూ 0 నుంచి 1కి మధ్యలో ఉండే ఏదో ఒక రియల్ నెంబర్ని కనుక ఇచ్చినట్లయితే, ఓకే, అంటే 1 కన్నా కొంచెం తక్కువ ఇచ్చినట్లయితే సమ్ 0.1 అని కానీ 0.5 కానీ అలా ఏదైనా ఒక డెసిమల్ వాల్యూని కనుక మీరు ఇచ్చినప్పుడు, సో ఆ డెసిమల్ వాల్యూ ఖచ్చితంగా వేటి మధ్యలో ఉండాలండి? 0కి 1కి మధ్యలో ఉండాలి. అలా ఇచ్చినప్పుడు ఆ ఇమేజ్ యొక్క ఇంటెన్సిటీ అనేది కొంచెం బ్లర్గా మీకు డిస్ప్లే అవుతుందండి. నెక్స్ట్, ద ఆప్షనల్ కాల్ బ్యాక్ పారామీటర్. థర్డ్ పారామీటర్ ఏంటంటే కాల్ బ్యాక్. సో కాల్ బ్యాక్ అనేది ఎప్పుడు కూడా ఫంక్షన్ కదండి. ఆ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుందంటే ఆ ఫేడ్ టు మెథడ్ కంప్లీట్ అయ్యాక కాల్ అవుతుంది. ద ఆప్షనల్ కాల్ బ్యాక్ పారామీటర్ ఈజ్ ఏ ఫంక్షన్ విచ్ ఈజ్ కాల్డ్ వెన్ ఫేడ్ టు ఎఫెక్ట్ ఈజ్ కంప్లీటెడ్. నవ్వు చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, $img డాట్ ఫేడ్ టు ఆఫ్ స్లో కామా 0.4 అన్నాను. సో ఎప్పుడైతే ఎలా అన్నామో, నేను నా సెలెక్టర్గా ఇమేజ్ ట్యాగ్ తీసుకున్నాను, అంటే ఇమేజ్ తీసుకున్నాను, నా ఫేడ్ టు ఆఫ్ అని చెప్పి స్పీడ్ ప్లేస్లో ఏం రాశానండి? స్లో అన్నాను.
సో ఎప్పుడైతే స్లో అన్నామో మీకు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆ ఒపాసిటీ అనేది మీకు 1 నుంచి 0 వరకు స్లోగా 0.4 వరకు స్లోగా తగ్గుతూ వస్తుందండి, గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. సో ఇక్కడ ఒపాసిటీ వాల్యూ ఎంత ఇచ్చానండి, 0.4 అన్నాను. ఎప్పుడైతే 0.4 అన్నానో ఇమేజ్ యొక్క ఒపాసిటీ మీకు డిక్రీజ్ అయిపోద్దండి 0.4కి. గ్రాడ్యువల్లీ చేంజెస్ ఒపాసిటీ ప్రాపర్టీ ఆఫ్ ద ఇమేజ్ ఎలిమెంట్ స్లోలీ అంటే మీకు ఇమేజ్ ట్యాగ్ యొక్క ఒపాసిటీ అనేది స్లోగా గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఓకే, నా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ రాద్దాం. నౌ ఎగ్జాంపుల్ ఆన్ హైడ్ షో అండ్ టాగుల్ మెథడ్స్. ఓకే, హైడ్ షో టాగుల్ మెథడ్స్ మీద మనం ఎగ్జాంపుల్ రాద్దాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వెబ్ పేజ్లో మీకు 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక 3 బటన్స్ క్రియేట్ చేస్తున్నానండి. ఫస్ట్ బటన్ లెట్ us say బటన్ క్రియేట్ చేస్తాను. బటన్ సో బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి బటన్ ఐడి ఈక్వల్ టు నేను ఏమి ఇచ్చానంటే B1 అని ఇచ్చానండి. సో B1 అని ఇచ్చి బటన్ పేరు నేను ఏం పెడతానంటే హైడ్ అని పెట్టాను, హైడ్. ఓకే, నా బటన్ క్రియేట్ చేస్తాను. జస్ట్ చూడండి ఒకసారి. అలాగే నాకు రెండో బటన్ కూడా క్రియేట్ చేస్తున్నాను చూడండి, సెకండ్ బటన్. సో ఈ సెకండ్ బటన్కి నేను లెట్ us say బటన్ ఐడి ఈక్వల్ టు B2 అని పెడుతున్నాను. నా బటన్ పేరు వచ్చి నేను ఏం పెడతానంటే షో అని పెడతానండి. బటన్ పేరు ఏంటి, షో. నా అలాగే ఐ విల్ క్రియేట్ థర్డ్ బటన్. సో బటన్ పేరు వచ్చి నేను ఏం పెడతానంటే టాగుల్ అని పెడతానండి, టాగుల్. ఓకే, సో 3 బటన్స్ క్రియేట్ చేశాను. ఫస్ట్ బటన్ పేరు హైడ్, రెండోది షో, మూడోది వచ్చి టాగుల్. నా ఒకసారి మనం jQuery కోడ్ రాద్దాం చూడండి. సో jQuery కోడ్ రాయాలి కాబట్టి మొదటి బటన్ ఫస్ట్ బటన్. సో ఫస్ట్ బటన్కి ఐడి ఏమి ఇచ్చానండి, నేను ఫస్ట్ బటన్కి ఐడి ఏమి ఇచ్చాను B1, రెండో దానికి B2, మూడో దానికి వచ్చి లెట్ us say మనం దీనికి ఐడి వాల్యూ ఏమి ఇద్దామంటే B3 అని ఇద్దామండి. ఓకే, నా ఇప్పుడు jQuery కోడ్ చూడండి. ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ బటన్కి సంబంధించి మనం కోడ్ రాద్దాం. ఓకే, సో ఫస్ట్ బటన్కి మనం ఐడి వాల్యూ ఏమి ఇచ్చామంటే B1 ఇచ్చాం కాబట్టి $B1 ఓకే #B1 డాట్ క్లిక్ ఓకే ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నా ఫస్ట్ పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను నేను ఇప్పుడు సెలెక్టర్గా. సో ఫస్ట్ పారాగ్రాఫ్ని సెలెక్టర్గా తీసుకోవాలి కాబట్టి $P:1 అని రాశాను. $P:1 డాట్ ఓకే నేను ఫస్ట్ బటన్ పేరు ఏం పెట్టానండి, హైడ్ అని పెట్టాను కాబట్టి సింపుల్గా ఐ విల్ కాల్ హైడ్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. నా ఇప్పుడు నాకు సెకండ్ పారాగ్రాఫ్ అంటే ఏమవుద్దంటే EQ1 అవుద్దండి. సెకండ్ పారాగ్రాఫ్ ఏంటి, P:1 ఓకే ఇట్ రిజంబుల్స్ సెకండ్ పారాగ్రాఫ్. $P:1 డాట్ హైడ్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే సో కాల్ స్పీడ్ చెప్పానండి, స్పీడ్ అని చెప్పాను, స్లో అని చెప్పాను. అలాగే నాకు థర్డ్ పారాగ్రాఫ్ అండి. థర్డ్ పారాగ్రాఫ్ నథింగ్ బట్ లాస్ట్ పారాగ్రాఫ్ కాబట్టి సింపుల్గా లాస్ట్ పారాగ్రాఫ్ని మనం ఏమంటామంటే $P:1 లాస్ట్ అని కేకేస్తాం. ఓకే, హైడ్ అని చెప్పి ఇక్కడ నేను టైం స్పెసిఫై చేస్తున్నాను. సో ఐ విల్ స్పెసిఫై ద టైం. సో టైం వచ్చి లెట్ us say 2000 milliseconds ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తున్నాను. ఓకే, అలర్ట్ ఆఫ్ అని చెప్పి ఓకే సింపుల్గా నేను ఏం రాస్తున్నానంటే ఎలిమెంట్ ఈజ్ హిడెన్ అని రాస్తున్నానండి, ఎలిమెంట్ ఈజ్ హిడెన్. సో మీకు తెలుసు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఎప్పుడు కూడా కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మీకు హైడ్ అనే ఎఫెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నా ఒకసారి సేమ్ కోడ్ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయండి. సో రెండో బటన్ ఇప్పుడు సెకండ్ బటన్కి నేను ఐడి వాల్యూ ఏమి ఇచ్చానంటే B2 ఇచ్చాను కాబట్టి $P2 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్. సో ఇప్పుడు నేను హిడెన్ ఎలిమెంట్స్ అన్నిటిని షో చేయాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే హైడ్ తీసి వాటి ప్లేస్లో షో మెథడ్ని కాల్ చేస్తాను. ఓకే, సో సెకండ్ మెథడ్ కాబట్టి $P:1 సో సెకండ్ పారాగ్రాఫ్ కాబట్టి $P:1 EQ1 డాట్ షో. ఓకే, సో మెథడ్ పేరు ఏంటండి, షో మెథడ్ని కాల్ చేయండి. షో అని చెప్పి మనం ఏం రాస్తున్నామంటే స్లో అని రాస్తాం. సో స్లోగా విజిబుల్ అవుతుందండి, లేదా మీరు ఇక్కడ స్లో తీసి స్లో ప్లేస్లో ఫాస్ట్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే $P:1 లాస్ట్ డాట్ ఓకే షో.
షో అని చెప్పి మనం న్యూమరికల్ వాల్యూ చెప్పాం 2000. అలాగే కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనం ఏం రాస్తున్నాం అంటే సింపుల్గా నేను ఏం రాస్తానంటే ఎలిమెంట్ ఈజ్ షోన్ అని రాస్తున్నాం. ఏం రాశానంటే ఎలిమెంట్ ఈజ్ షోన్. ఇప్పుడు నాకు థర్డ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే, సో థర్డ్ బటన్ అంటే $#b3. ఓకే, డాట్ క్లిక్ నౌ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి, ఓకే ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి సింపుల్గా నేను ఏం రాస్తున్నానంటే, ఓకే సో అన్ని పారాగ్రాఫ్స్ కూడా నాకు టాగుల్ అవ్వాలి. టాగుల్, సో $p.toggle అని చెప్పి $p.toggle, ఓకే $p.toggle అని చెప్పి, సో సింపుల్గా నేను చేస్తున్నానంటే పారామీటర్ ఏమి ఇచ్చానంటే దీనికి స్లో ఇచ్చాను, $p.toggle స్లో. నా ఒకసారి ఈ కోడ్ అంతటిని సేవ్ చేయండి. ఓకే, బ్రౌజర్లోకి రండి, ఒకసారి రీఫ్రెష్ చేయండి. సో ఇక్కడ మీకు 3 బటన్స్ కనపడుతున్నాయి కదండి, హైడ్, షో, టాగుల్. ఇక్కడ మీరు ఫస్ట్ హైడ్ బటన్ మీద క్లిక్ చేయండి. హైడ్ బటన్ చూడండి, ఎప్పుడైతే హైడ్ బటన్ మీద క్లిక్ చేశానో మీకు 3 పారాగ్రాఫ్స్ కూడా హైడ్ అయ్యాయి. సో మీకు కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అయ్యి ఎలిమెంట్ ఈస్ హిడెన్ అని వచ్చింది. ఓకే, నా ఇప్పుడు అలాగే నేను షో బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. షో బటన్, సో షో బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు మళ్ళీ అవే పారాగ్రాఫ్స్ షో డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, ఎలిమెంట్ ఈజ్ షోన్ అని వచ్చిందండి. నా ఇప్పుడు టాగుల్ కాల్ చేస్తున్నాను, టాగుల్ బటన్ కాల్ చేసిన వెంటనే ఇక్కడ మీకు పారాగ్రాఫ్స్ అన్నీ కూడా విజిబుల్ స్టేట్లో ఉన్నాయి. కాబట్టి ఇవి మీకు ఏమవుతాయంటే హిడెన్ స్టేట్లోకి వెళ్ళిపోతాయండి. మళ్ళీ సేమ్ టాగుల్ మెథడ్ని కనుక కాల్ చేస్తే ఇవి మీకు హిడెన్ స్టేట్ నుంచి విజిబుల్ స్టేట్కి వస్తాయి. సో ఈ విధంగా మీకు హైడ్, షో, టాగుల్ మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఉందండి, సింపుల్ ఎగ్జాంపుల్. సో ఒకసారి మనం ఈ ఎగ్జాంపుల్ కూడా రాద్దాం. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మీకు ఎన్ని పారాగ్రాఫ్స్ కనపడుతున్నాయి చూడండి. 6 పారాగ్రాఫ్స్ ఉన్నాయండి, 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ దానికి క్లాస్ వాల్యూ వెరీ ఫాస్ట్ అని, రెండో దానికి నార్మల్ అని, ఓకే మూడో దానికి ఫాస్ట్, స్లో, వెరీ స్లో అని ఇచ్చుకుంటే వెళ్ళాం మనం. ఇప్పుడు నేను జస్ట్ 2 బటన్స్ క్రియేట్ చేస్తాను. జస్ట్ సింప్లీ ఐ విల్ క్రియేట్ 2 బటన్స్. బటన్ అని చెప్పి, ఓకే బటన్ అని చెప్పి లెట్ us say ID = B1 అని ఇచ్చానండి. బటన్ ID = B1, సేమ్ కోడ్ అనమాట అండి. బటన్ ID = B1. సో ఫస్ట్ బటన్ పేరు నేను ఏం పెడుతున్నానంటే హైడ్ అని పెట్టాను, హైడ్. ఓకే, నెక్స్ట్ అలాగే రెండో బటన్ క్లిక్ చేయాలి కాబట్టి రెండో బటన్కి నేను ID = B2 అని ఇస్తున్నాను. B2 అని ఇచ్చి ఈ బటన్ పేరు నేను ఏం పెట్టానంటే షో అని పెట్టానండి, షో. ఓకే, సో హైడ్, షో అనే బటన్స్ క్రియేట్ చేసాం మనం. ఇప్పుడు మనం jQuery కోడ్ రాద్దాం. సో jQuery కోడ్ ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. $off అని చెప్పి ఫస్ట్ బటన్. సో ఫస్ట్ బటన్ కాబట్టి సింపుల్గా మీరు బటన్ :ఫస్ట్ అని వచ్చండి, లేదా మనం ఐడి వాల్యూ చెప్పాం కదండి కాబట్టి $#b1 డాట్ క్లిక్, ఓకే ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి, ఓకే చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉండే పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, సో ప్రతి పారాగ్రాఫ్కి మీకు క్లాస్ సెలెక్టర్ ఉందండి. సో క్లాస్ సెలెక్టర్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం రాస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ $p.normal డాట్, సో ఏ మెథడ్ని కాల్ చేస్తున్నానంటే మొదటి బటన్ కాబట్టి హైడ్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. సింప్లీ ఐ విల్ కాల్ హైడ్ మెథడ్. ఓకే, దీనికి నో పారామీటర్స్, ఏ విధమైన పారామీటర్స్ మనం సెండ్ చేయలేదు. నెక్స్ట్ అలాగే ఇప్పుడు చూడండి సెకండ్కి చూడండి. సో ఇప్పుడు మీకు సెకండ్ లైన్ చూడండి, $p డాట్, సో నేను ఏం రాస్తున్నానంటే స్లో అంటున్నాను. స్లో అంటే మీకు ఎన్నో పారాగ్రాఫ్ అండి, 4th పారాగ్రాఫ్. ఓకే, సో నేను ఏ మెథడ్ని కాల్ చేస్తున్నానంటే హైడ్ ఆఫ్ అని చెప్పి స్లో అని ఇచ్చాను, హైడ్ ఆఫ్ స్లో. ఓకే, $p డాట్ హైడ్ ఆఫ్ స్లో. నెక్స్ట్ ఓకే, చూడండి $p డాట్, సో ఏం రాస్తున్నానంటే ఫాస్ట్ అని రాస్తున్నానండి, $p డాట్ ఫాస్ట్. హైడ్ ఆఫ్ అని $p డాట్ ఫాస్ట్ డాట్ హైడ్ అని చెప్పి మీకు స్పీడ్ ప్లేస్లో పాసిబుల్ వాల్యూస్ ఏమున్నాయండి, న్యూమరికల్ వాల్యూ ఇవ్వచ్చు,
స్లో ఇవ్వచ్చు, ఫాస్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను హైడ్ ఆఫ్ అని చెప్పి లోపల ఫాస్ట్ అని రాస్తున్నాను. ఓకే, నౌ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. నెక్స్ట్ పారాగ్రాఫ్కి వచ్చేటప్పటికి $p:, ఓకే, ఫాస్ట్ తీసి ఏం పెడుతున్నానంటే వెరీ ఫాస్ట్ అని పెట్టానండి. వెరీ ఫాస్ట్, $p:, $p.very fast, డాట్ హైడ్ అని చెప్పి. ఓకే, మీకు బాగా ఫాస్ట్గా అవ్వాలనుకోండి, ఫాస్ట్గా హైడ్ అవ్వాలనుకోండి. సో ఫాస్ట్గా హైడ్ అవ్వాలంటే మీకు సింపుల్గా న్యూమరికల్ వాల్యూ చెప్తాం మనం. న్యూమరికల్ వాల్యూ ఎంత చెప్పానంటే జస్ట్ 100 అన్నాను. లేదా ఇంకా తక్కువ న్యూమరికల్ వాల్యూ చెప్తే మీకు ఇంకా ఫాస్ట్గా హైడ్ అయిపోద్దండి, ఫాస్ట్గా హైడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సో లాస్ట్ చూడండి. నెక్స్ట్ లైన్ చూడండి. సో $p డాట్, సో ఇంకోటి ఉందండి వెరీ స్లో, బాగా స్లోగా అవ్వాలండి, బాగా స్లోగా హైడ్ అవ్వాలి. కాబట్టి $p డాట్ వెరీ స్లో అని చెప్పి డాట్ హైడ్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ మనం జస్ట్ ఎంత ఇచ్చానంటే 5000 ఇచ్చానండి. సో ఎప్పుడైతే ఇలా రాశానో నాకు ఆ పారాగ్రాఫ్స్ అన్నీ, ఆ పారాగ్రాఫ్ అంటే ఏ పారాగ్రాఫ్కి అయితే క్లాస్ వాల్యూ వెరీ స్లో ఉందో అది హైడ్ అవ్వడానికి మీకు ఎంత టైం తీసుకుంటుందంటే 5 seconds తీసుకుంటుందండి. అంటే 5000 అంటే 5000 మిల్లీ సెకండ్స్, నథింగ్ బట్ 5000 మిల్లీ సెకండ్స్ అంటే 5 seconds అని మీనింగ్. ఇప్పుడు సెకండ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే సేమ్ కోడ్ రాద్దాం. సో రెండో బటన్ క్లిక్ చేసిన వెంటనే, సో సెకండ్ బటన్ కాబట్టి $p2 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్. సో సింపుల్గా మీరు ఏం లేదు, మెథడ్ పేర్లు మార్చండి. షో, నెక్స్ట్ ఓకే, షో ఆఫ్ స్లో, అలాగే $p డాట్ ఫాస్ట్ అని చెప్పి. సో ఇక్కడ కూడా మీరు షో మెథడ్ని కాల్ చేయండి. సో మీకు ఇక్కడ షో మెథడ్ని కాల్ చేసిన తర్వాత మనం ఏం చేసామండి, స్పీడ్ పారామీటర్ ఫాస్ట్ పెట్టుకున్నాం. అలాగే మీకు సో షో మెథడ్ రాయండి, షో అని. ఓకే, షో ఆఫ్ 50 అన్నాం, అంటే చాలా ఫాస్ట్గా మీకు షో అవుతుంది. లాస్ట్కి వచ్చేటప్పటికి అది కూడా షో మెథడ్ని కాల్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు కామా పెట్టి జస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తున్నాను, ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి. సో నేను ఏం రాస్తున్నానంటే సింపుల్గా అలర్ట్ ఆఫ్ అని చెప్పి. ఓకే, అలర్ట్ ఆఫ్ అని చెప్పి ఆల్ పారాగ్రాఫ్స్ ఆర్ విజిబుల్ అని రాశానండి. ఆల్ పారాగ్రాఫ్స్ ఆర్ విజిబుల్. ఓకే, జస్ట్ సేవ్ చేయండి. ఓకే, బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి మీరు అవుట్పుట్ చూద్దాం. ఓకే, సో బ్రౌజర్లోకి వచ్చారు కదండి. ఇక్కడ మీకు హైడ్ పారాగ్రాఫ్స్, షో పారాగ్రాఫ్స్ అని రెండు కనపడుతున్నాయి. ఇప్పుడు మీరు బ్రౌజర్లోకి రండి. సో బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి వెబ్ పేజ్ చూడండి. సో వెబ్ పేజ్ చూసిన తర్వాత ఇక్కడ మీకు మొత్తం పారాగ్రాఫ్ ట్యాగ్స్ అని కనపడుతున్నాయి. దిస్ పారాగ్రాఫ్ విల్ షో ఆర్ హైడ్ విత్ వెరీ ఫాస్ట్, అలాగే వెరీ స్లో, డిఫాల్ట్ స్పీడ్ మొత్తం అన్ని కనపడ్డాయి కదండి. కింద రెండు బటన్స్ ఉన్నాయి, ఒకటి హైడ్, రెండోది వచ్చి షో. ఇప్పుడు మీరు ఇక్కడున్న వాటిలో హైడ్ బటన్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, హైడ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ పారాగ్రాఫ్స్ అన్నీ ఏమవుతాయంటే హైడ్ అవుతాయి. అలాగే మీరు షో బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అన్నీ షో అవుతాయి. చూడండి, ఇప్పుడు నేను హైడ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, హైడ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆల్ పారాగ్రాఫ్స్, మొత్తం అన్ని పారాగ్రాఫ్స్ ఏమైపోయాయండి, హైడ్ అయిపోయాయి. ఇప్పుడు నేను సేమ్ షో బటన్ మీద క్లిక్ చేస్తున్నానండి. షో, ఎప్పుడైతే షో అన్నామో మీకు ఒక్కో పారాగ్రాఫ్ మళ్ళీ కూడా మీకు విజిబుల్ స్టేట్లోకి వచ్చేస్తాయి. సో ఈ విధంగా మీరు హైడ్ షో మెథడ్ ఉపయోగించుకోవచ్చు. అలాగే టగుల్ అంటే ఆల్రెడీ చెప్పాం కదండి, హైడ్ అయినవి షో అవుతాయి, షో అయినవి హైడ్ అవుతాయి. కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అయింది, మీకు ఫైనల్గా ఏం వచ్చిందంటే ఆల్ పారాగ్రాఫ్స్ ఆర్ విజిబుల్ అని వచ్చింది. సో ఎప్పుడు కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుందంటే ఆ ఎఫెక్ట్ పూర్తయిన తర్వాత మీకు కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి స్లైడ్ అప్, స్లైడ్ డౌన్, స్లైడ్ టగుల్, వాటి మీద ఎగ్జాంపుల్. example on slide up and slide down and slide toggle. సో స్లైడ్ టగుల్ మెథడ్స్ మీద మన
ఎగ్జాంపుల్ రాద్దాం. ఓకే, నా ఇప్పుడు నేను రాసే కోడ్ కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. నా ఇక్కడ నేను ఒక డివిజన్ ట్యాగ్ తీసుకున్నాను. లెటస్ డివిజన్ ట్యాగ్లో స్టైల్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే, ఓకే, స్టైల్ అని చెప్పి నేను ఏం రాస్తున్నాను ఒకసారి చూడండి. స్టైల్ అని చెప్పి ఫస్ట్ నేను బార్డర్ ప్రాపర్టీ రాస్తున్నాను. లెటస్ బార్డర్ కొలన్ బార్డర్ ఈక్వల్ టు బార్డర్ కొలన్ 4px సాలిడ్ బ్లూ అని రాశారండి. సో ఎంత ఇచ్చానండి బార్డర్? 4px సాలిడ్ బ్లూ. ఓకే, ఇప్పుడు నేను ఈ డివిజన్ ట్యాగ్లో ఫస్ట్ నేను ఏం రాస్తానంటే ఒక చూడండి ఒకసారి, ఈ డివిజన్ ట్యాగ్లో ఒక ఎలిమెంట్ రాస్తాను. లెటస్ ఒక ఎలిమెంట్ మనం ఏమిద్దామంటే గ్రూప్స్ అని ఇద్దామండి. లెటస్ గ్రూప్స్ అని ఇద్దాం. ఈ గ్రూప్స్ కొంచెం థిక్గా కనపడడానికి మనం దీన్ని బోల్డ్ ట్యాగ్లో పెడదాం. ఓకే, గ్రూప్స్ అని పెట్టానండి. చూడండి, దీని కింద ఒక సింపుల్గా ఒక చిన్న హెచ్ఆర్ ట్యాగ్ రాశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లెటస్ ఒక యూఎల్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. యూఎల్ ఎలిమెంట్, సో ఆల్రెడీ మీకు తెలుసు, మీకు యూఎల్ ఎలిమెంట్ అంటే అన్ఆర్డర్ లిస్ట్ ఎలిమెంట్. సో యూఎల్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి, నాకు ఈ ఎలిమెంట్ కనపడకూడదు కాబట్టి నేను డిస్ప్లే ప్రాపర్టీ రాస్తున్నానండి. స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి డిస్ప్లే కోలన్ నన్ అని రాశానండి. నన్ అంటే మీకు ఏం జరుగుతుందంటే ఈ యూఎల్ ఎలిమెంట్స్ మీకు విజిబుల్ అవ్వండి. ఓకే, ఇప్పుడు నేను ఎల్ఐ ట్యాగ్స్ డిఫైన్ చేస్తున్నాను. సో లిస్ట్ ఐటమ్స్ మన కాలేజీలో ఏ గ్రూప్స్ ఉన్నాయో జస్ట్ వాడు రాస్తాను. బిఎస్సి అని చెప్పి ఫస్ట్ ఎంపీసీ ఫస్ట్ గ్రూప్ /LI. ఓకే, అలాగే సెకండ్ ఎంపీ కంప్యూటర్. నెక్స్ట్ థర్డ్ గ్రూప్ వచ్చి ఓకే ఎంఎస్. అలాగే ఫోర్త్ గ్రూప్ వచ్చి ఎంసీ. చూడండి, ఇప్పుడు కాలేజీలో ఉండే గ్రూప్స్ అని రాస్తున్నాను. జస్ట్ పేర్లు అనమాట, సిబి బీసీ బీటీ. వన్ మోర్. సో ఏంటంటే ఫైనల్ వచ్చి మనకి బీకామ్ అని ఇచ్చానండి. సో బీకామ్. ఓకే, ఇప్పుడు మనం ఈ యూఎల్ ట్యాగ్ క్లోజ్ చేద్దాం. లెటస్ క్లోజ్ యూఎల్ ట్యాగ్. సో యూఎల్ ట్యాగ్ని క్లోజ్ చేయండి. అలాగే పైన ఉండే డివ్ ఎలిమెంట్ని కూడా క్లోజ్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేద్దామంటే ఒక 2 బటన్స్ క్రియేట్ చేద్దామండి. ఒక 3 బటన్స్. ఐ వాంట్ టు క్రియేట్ 3 బటన్స్. ఫస్ట్ బటన్ వచ్చి బటన్ BUTTON బటన్. లెటస్ ఐడి ఈక్వల్ టు B1 అని పెట్టండి. ఓకే, బటన్ పేరు నేను ఏం పెడతానంటే ఓకే, సో బటన్ పేరు నేను ఏం పెడతానంటే స్లైడ్ అప్ అని పెడతానండి. బటన్ పేరు ఏంటి? స్లైడ్ అప్. అలాగే సెకండ్ బటన్ క్రియేట్ చేస్తున్నాను. లెటస్ బటన్ ఐడి ఈక్వల్ టు B2 అని చెప్పి ఓకే, బటన్ పేరు నేను ఏం పెడతానంటే స్లైడ్ డౌన్ అని పెడతాను. స్లైడ్ డౌన్. అలాగే థర్డ్ బటన్ ఏంటంటే ఐడి ఈక్వల్ టు B3. ఓకే, సో ఈ బటన్ పేరు నేను ఏం పెడతానంటే స్లైడ్ టాగుల్ అని పెట్టానండి. స్లైడ్ అప్, స్లైడ్ డౌన్, స్లైడ్ టాగుల్. ఓకే, సో 3 బటన్స్ క్రియేట్ చేశానండి ఫస్ట్ నేను. ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. మొదటి బటన్ క్లిక్ చేసిన వెంటనే సో ఫస్ట్ బటన్ కాబట్టి మీకు సేమ్ కోడ్ $B1 డాట్ క్లిక్. ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఇప్పుడు మనం స్లైడ్ అప్ మెథడ్ని కాల్ చేద్దాం. స్లైడ్ అప్. ఓకే, సో స్లైడ్ అప్ మెథడ్ని కాల్ చేయాలి కాబట్టి సింపుల్గా నేను ఏం రాస్తానంటే $UL డాట్ స్లైడ్ అప్. ఓకే, సో స్లైడ్ అప్ మెథడ్ని కాల్ చేయాలండి కాబట్టి మనం ఏం రాయాలంటే $UL డాట్ స్లైడ్. ఓకే, సో అప్లో యూ క్యాపిటల్ పెట్టాలండి. స్లైడ్ అప్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే ఓకే, స్లైడ్ అప్ ఆఫ్ అని చెప్పి జస్ట్ స్పీడ్ చెప్తున్నాను. స్పీడ్ వచ్చి స్పీడ్ పారామీటర్ వచ్చి నేను స్లో అని రాశానండి. ఓకే, నెక్స్ట్ అలాగే రెండో బటన్ క్లిక్ చేసిన వెంటనే సెకండ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఓకే, సో సెకండ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఏమవ్వాలంటే స్లైడ్ డౌన్ అవ్వాలి. సో స్లైడ్ డౌన్ అవ్వాలి కాబట్టి సో సెకండ్ బటన్ అంటే
ఐడి వాల్యూ మీరు ఏం రాయాలంటే B2 రాయాలి. చూడండి ఐడి వాల్యూ ఏమి ఇచ్చామండి దీనికి రెండో బటన్కి B2 ఇచ్చాం కాబట్టి $B2 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్. సో రెండో బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఏమవ్వాలంటే స్లైడ్ డౌన్ అవ్వాలి. సో స్లైడ్ డౌన్ అవ్వడానికి నేను ఏం చెప్తున్నానంటే కొంత టైం స్లైస్ చెప్తున్నాను. సో స్లైడ్ డౌన్ అవ్వడానికి నేను మిల్లీ సెకండ్స్ చెప్పానండి, 3 మిల్లీ సెకండ్స్. అంటే స్లైడ్ డౌన్ అవ్వడానికి నాకు ఎంత టైం పడుతుందంట, 3 మిల్లీ సెకండ్స్ పడుతుందండి. అలాగే థర్డ్ బటన్ అండి. సో థర్డ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే సో చూడండి సింపుల్గా థర్డ్ బటన్ అంటే మీరు ఏం రాయాలండి, $B3 అని రాయాలి. $B3 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్. సో థర్డ్ బటన్ కాబట్టి మీరు ఏం రాయాలంటే డాలర్ ఆఫ్ ఓకే UL డాట్. సో థర్డ్ బటన్ పేరు నేను ఏమి ఇచ్చానంటే స్లైడ్ టోగుల్ అన్నాను కాబట్టి స్లైడ్ టోగుల్ మెథడ్ని కాల్ చేయండి. సో స్లైడ్ టోగుల్లో మీరు ఏం రాస్తారంటే జస్ట్ స్పీడ్ చెప్పండి, ఫాస్ట్. ఓకే ఫాస్ట్ అని చెప్పానండి. స్లైడ్ అప్, స్లైడ్ డౌన్, స్లైడ్ టోగుల్. అవసరమైతే మీరు కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా రాసుకోవచ్చు. నా ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి. ఓకే నా ఇప్పుడు బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి మీరు బ్రౌజర్లోకి రండి. సో బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి మీరు అవుట్పుట్ చూడడానికి ట్రై చేయండి. సో ఇలా వచ్చాయి కదండి గ్రూప్స్ అని. కింద 3 బటన్స్ ఉన్నాయి. ఒకటి స్లైడ్ అప్, రెండోది స్లైడ్ డౌన్, మూడోది వచ్చి స్లైడ్ టోగుల్. సో స్లైడ్ డౌన్ మెథడ్ని బటన్కి ఫస్ట్ మనం క్లిక్ చేద్దాం. స్లైడ్ డౌన్ బటన్ని క్లిక్ చేద్దాం. ఓకే స్లైడ్ డౌన్. సో స్లైడ్ డౌన్ అన్నాం కాబట్టి స్లైడ్ డౌన్ బటన్ మీద కనుక నువ్వు క్లిక్ చేసినట్లయితే హిడెన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా నీకు ఓకే సో డిస్ప్లే ప్రాపర్టీ అన్ని ఇచ్చినవన్నీ కూడా మీకు కనపడతాయండి. అంటే ఇప్పుడు మనం స్లైడ్ డౌన్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి మీకు గ్రూప్స్ అన్నీ ఏమయ్యాయంటే విజిబుల్ అయ్యాయి. ఓకే ఆల్ గ్రూప్స్ ఆర్ విజిబుల్. సో మొత్తం గ్రూప్స్ అన్నీ ఏమయ్యాయండి విజిబుల్ అయ్యాయి. ఓకే అలాగే మీరు స్లైడ్ అప్ మీద క్లిక్ చేసి చూడండి. స్లైడ్ అప్. సో స్లైడ్ అప్ అన్న వెంటనే మీకు మళ్ళీ ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే హిడెన్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు హిడెన్ స్టేట్లోకి వెళ్తాయి. అలాగే స్లైడ్ టోగుల్ మీద క్లిక్ చేశారనుకోండి మీకు హిడెన్ స్టేట్ నుంచి విజిబుల్ స్టేట్కి, అలాగే విజిబుల్ స్టేట్ నుంచి హిడెన్ స్టేట్కి వస్తాయి. ఓకే నా చూడండి ఇప్పుడు నేను స్లైడ్ అప్ మీద క్లిక్ చేశాను, స్లైడ్ అప్ అయింది. అలాగే స్లైడ్ టాగుల్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు హిడెన్ స్టేట్ నుంచి విజిబుల్ స్టేట్కి వచ్చింది. వన్స్ అగైన్ నేను స్లైడ్ టాగుల్ క్లిక్ చేస్తే మీకు ఏ స్టేట్